రోహిత్ శర్మ అవుట్ ఆఫ్ ది టీమ్, డ్రాప్డ్. రోహిత్ శర్మ డ్రాప్డ్. లేటెస్ట్గా వస్తున్న న్యూస్. గౌతమ్ గంభీర్ మీద ప్రెషర్, బీసీసీఐ నుంచి ప్రెషర్, అజిత్ అగార్కర్ నుంచి ప్రెషర్. కోహ్లీ పరిస్థితి ఏంటి, రిషబ్ పంత్ పరిస్థితి ఏంటి, సిడ్నీ టెస్ట్లో అసలు ఏం జరగబోతుంది, ఇవన్నీ మాట్లాడుకునే ముందు, దిస్ ఇస్ తురగా శ్రీరామ్, క్రికెట్ అనలిస్ట్. ముందుగా మన ఛానల్ వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రికెట్కి సంబంధించిన అన్ని వీడియోలు కంటిన్యూస్గా వేదాంత ఛానల్లో వస్తూ ఉంటాయి. అలాగే క్రికెట్కి మాత్రమే కాకుండా పొలిటికల్ అంశాలు, ఆధ్యాత్మిక అంశాలు, అలాగే సినిమాకి సంబంధించిన అంశాలు, ఇలా అన్ని అంశాలు కూడా వేదాంత ఛానల్లో వస్తుంటాయి. కాబట్టి వేదాంత ఛానల్ ఇమీడియట్గా క్రికెట్ ప్రేమికులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం క్రికెట్ వేదాంత ఛానల్, క్రికెట్కి సంబంధించిన ఓన్లీ క్రికెట్కి సంబంధించిన వీడియోలు మాత్రమే వచ్చే క్రికెట్ వేదాంత ఛానల్ కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈ రోహిత్ శర్మని డ్రాప్ చేశారు. మీడియా అంతా కోడైకి వస్తుంది. కాకపోతే ఇంకా అధికృతం కాని వార్తలు ఇవన్నీ కూడా, అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ జరగల. కానీ ఈరోజు ప్రెస్ మీట్కి రోహిత్ శర్మ బదులు క్యాప్టెన్గా జనరల్గా ఎవరు అడ్రస్ చేస్తారు మీడియాని, జనరల్గా ఇన్ జనరల్ క్యాప్టెన్ వచ్చి అడ్రస్ చేస్తాడు. కానీ ఈరోజు గౌతమ్ గంభీర్ వచ్చి అడ్రస్ చేశాడు. గౌతమ్ గంభీర్ని మీడియా వాళ్ళందరూ అడిగాడు, ఏంటి రోహిత్ శర్మ రాకుండా మీరు వచ్చారు ఏంటంటే, నేను రాకూడదా, నేను హెడ్ కోచ్గా నేను వచ్చాను, తప్పేంటి అన్నాడు. రోహిత్ శర్మ మరి టీంలో ఉన్నాడా లేడా అంటే దానికి సరిగ్గా సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ, రేపు మ్యాచ్ పిచ్చి చూసిన తర్వాత ఎవరుంటారు అనేది మేము ఒక ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకుంటాం అన్నాడు. అంటే ఆల్మోస్ట్ రోహిత్ శర్మ లేడు అని చెప్పి ఆల్మోస్ట్ అక్కడ కన్ఫర్మ్ చేసేసినట్టే లెక్క. సో రోహిత్ శర్మని డ్రాప్ చేశారు. ఇది మనం ఎప్పటి నుంచో అనుకుంటున్న అంశమే. రోహిత్ శర్మని డ్రాప్ చేస్తారు. అనేక అవకాశాలు ఇచ్చారు. క్యాప్టెన్సీ కూడా అతను సరిగా చేయలేకపోతున్నాడని అనేక విమర్శలు వచ్చినాయి. యశస్వి జైస్వాల్ మీద అరిచేయడం మనం చూసాం. క్యాచ్లు డ్రాప్ అయినాయి. ఖచ్చితంగా ఏ క్యాప్టెన్ అయినా అలాగే చేస్తాడు. బట్ ఇంకా 2-3 సార్లు ఎక్కువ యశస్వి జైస్వాల్ మీద గట్టిగా అరవడం అంటే ఏంటి, అది ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడా అనేది ఒకటి. అసలు ఫీల్డ్ ప్లేస్మెంట్లు సరిగా చేయట్లేదు, అలాగే బౌలింగ్ చేంజెస్ సరిగా చేయట్లేదు అని చెప్పి కామెంటరీలో నుంచి కూడా చాలామంది మాట్లాడటం మనం చూసాం. వీటన్నిటికన్నా కూడా స్వయంగా తను బ్యాట్స్మెన్గా విఫలమవటం అన్నిటికన్నా పెద్ద ఇష్యూ. విరాట్ కోహ్లీని తీసేస్తారు, రోహిత్ శర్మని తీసేస్తారు అని ఆల్మోస్ట్ అనుకుంటున్న పరిస్థితుల్లో ఇప్పుడు రోహిత్ శర్మని పక్కన పెట్టేయడం ద్వారా విరాట్ కోహ్లీని సేవ్ చేసినట్టే. ఎందుకంటే ఇద్దరిని ఒకేసారి తీసేసే పరిస్థితులు లేవు. కాబట్టి రోహిత్ శర్మని ఎప్పుడైతే పక్కన పెట్టేశారు అంటే విరాట్ కోహ్లీని సేవ్ చేసేసారు అని అర్థం. అంటే ఇంకొక సిరీస్ దాకా, అట్లీస్ట్ ఇంకొక సిరీస్ దాకా విరాట్ కోహ్లీని సేవ్ చేశారు. ఇంకొక టెస్ట్ సిరీస్ ఎప్పుడో ఇంగ్లాండ్లో కొన్ని నెలల తర్వాత ఉంది. అప్పటిదాకా కూడా విరాట్ కోహ్లీని సేవ్ చేశారు. ఇప్పుడు రోహిత్ శర్మని పక్కకు కూర్చోబెట్టారు అంటే నువ్వు అనౌన్స్మెంట్ చేస్తావా, రిటైర్మెంట్ అనౌన్స్ చేయవా, అది నీ ఇష్టం, ఇక నిన్ను పెట్టుకోము అని చెప్పి చెప్పడమే. ఇంకా సిరీస్లో లాస్ట్ టెస్ట్లో పక్కన పెట్టేయడం అంటే నెక్స్ట్ సిరీస్ కూడా ఆల్మోస్ట్ నీ సెలక్షన్ ఉండదని చెప్పడమే. ఈ పరిస్థితి నుంచి అతను తప్పించుకోవాలంటే అతను చేయవలసిన ఒకే ఒక్క పని ఏంటంటే రంజీ ట్రోఫీ మ్యాచ్ల్లో వెళ్ళి ఆడడం, అక్కడ తన ఫామ్ని మళ్ళీ తెచ్చుకోవడం, లేదా ఐపీఎల్లో భారీగా స్కోర్లు సాధిస్తే కనుక మళ్ళీ రోహిత్ శర్మని కన్సిడర్ చేసే అవకాశం ఉంది తప్ప, లేకపోతే రోహిత్ శర్మకి ఆల్మోస్ట్ అల్విదా టాటా బై బై చెప్పేసినట్టే. ఒకవేళ ఏమైనా కావాలంటే ఏదైనా ఒక టెస్ట్ అతనికి రిటైర్మెంట్ కోసం అని చెప్పి ఒక ఫేర్వెల్ టెస్ట్ ఏమైనా ఒకటి ఇస్తారేమో తప్ప ఇంకా ఆల్మోస్ట్ టాటా బాయ్ చెప్పేసినట్టే రోహిత్ శర్మని. మనం ఇంకా ఒక్క మ్యాచ్ కన్నా ఎక్కువ మ్యాచ్ల్లో ఏదో ఒక ఫేర్వెల్ మ్యాచ్లో తప్ప క్యాప్టెన్గా రోహిత్ శర్మని చూడలేకపోవచ్చు. క్యాప్టెన్గా లేడు అంటే రోహిత్ శర్మని మనం ఆటగాడిగా కూడా టెస్ట్ మ్యాచ్లో చూడలేము. ఆల్రెడీ T20లకి రిటైర్మెంట్ ఇచ్చేసాడు. టెస్టుల్లో కూడా ఇంకా బలవంతపు రిటైర్మెంట్ అయిపోయినట్టే లెక్క. సరే, వన్డేల సంగతి ఏంటనేది మళ్ళీ చూద్దాం. సో ప్రస్తుతానికైతే విరాట్ కోహ్లీ సేఫ్ అయ్యాడు. ఈ మొత్తం వార్తలు అన్నిటికన్నా ముందే అసలు డ్రెస్సింగ్ రూమ్లో వాతావరణం చాలా ఘోరంగా దెబ్బతినేసిందన్న వార్తలు ముందే వచ్చినాయి. ఎప్పుడైతే MCG మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయారో, ఓడిపోవడం కూడా
బ్యాట్స్మెన్ ఫెయిల్యూర్ వల్ల ఓడిపోయారు. దాని తర్వాత గౌతమ్ గంభీర్ చాలా పెద్ద ఎత్తున అందరి మీద కూడా గట్టిగా అరిచేశాడు, గట్టిగా వార్నింగ్లు ఇచ్చేసాడు అన్న వార్తలు వచ్చినాయి. ఎవరి పేర్లు డైరెక్ట్ చెప్పకపోయినది కూడా ఎవరికి జనరల్గా డ్రెస్సింగ్ రూమ్లో మాట్లాడాడు, ఒకళ్ళ పేరు పర్టికులర్గా చెప్పరు. జూనియర్స్ పేర్లు అయితే చెప్తారు తప్ప సీనియర్ పేర్లు అయితే డైరెక్ట్గా చెప్పరు. ఇన్ జనరల్ మాట్లాడుతూ చెప్పేస్తారు. ఇన్ జనరల్ మాట్లాడుతూ చెప్పాడు అంటే ఇంకా అసలు ఇప్పటిదాకా చూడాల్సినంత చూసేసాం, ఎనఫ్ ఈజ్ ఎనఫ్ అని కూడా చెప్పేశాడు అని చెప్పి వార్తలు వచ్చినాయి. దాని తర్వాత అసలు ఇంకా కోహ్లీ ఖచ్చితంగా రోహిత్ శర్మ పరిస్థితి ఏంటి అనేది క్వశ్చన్ మార్క్ ఏర్పడింది. దానికి తగ్గట్టు అసలు రిషబ్ పంత్ని కూడా తీసి పక్కన పెడతారన్న కొన్ని వార్తలు వచ్చినాయి. కాకపోతే రిషబ్ పంత్ లాస్ట్ సెషన్ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఒక సెషన్ కూడా వికెట్ పడకుండా ఆపడంలో సక్సెస్ అయ్యాడు రిషబ్ పంత్. కాబట్టి అతనికి ఎక్స్క్యూజ్ ఉండొచ్చు, రుజురేల్ని అతని ప్లేస్లో పెడతారని అన్నారు, కానీ ఆ పని చేస్తారా చేయరా అనేది లాస్ట్ మినిట్ దాకా కూడా తెలియదు. సో ధ్రువజురేల్ని కనుక తీసుకొస్తే కొంచెం హార్ష్ డిసిషన్ అనే చెప్పుకోవాలి, కానీ అది డిసిప్లినరీ యాక్షన్ కింద లెక్క. డిసిప్లినరీ యాక్షన్ కింద ఒక ప్లేయర్ని తీసేయడం అనేది ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ చూడలేదు. బట్ రిషబ్ పంత్ని కనుక తీసేస్తే, ఎందుకంటే కంటిన్యూస్గా రెక్లెస్ షాట్లు ఆడి అవుట్ అవుతున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో రెక్లెస్ షాట్ పడిపోతూ పడే ఆ షాట్ ఏదైతే కొడతాడో అది ఒకసారి మిస్ అయిన తర్వాత కూడా మళ్ళీ కొట్టే ప్రయత్నం చేయడం, అవుట్ అవడం. అప్పటికే టీం చాలా గడ్డు పరిస్థితిలో ఉన్న టైంలో ఒకసారి కొట్టడం, మిస్ అవ్వడం, మళ్ళీ రెండోసారి కూడా కొట్టి అవుట్ అవడంతో అక్కడ గవాస్కర్ స్టూపిడ్ షాట్ అని మాట్లాడడం జరిగింది. అప్పటి నుంచి చూసాం, అప్పుడే ఇతని మీద కొంచెం గట్టిగా చర్యలు ఉంటాయి అనుకున్నాము. కానీ రెండో ఇన్నింగ్స్లో కూడా చాలా జట్టుకి బాగా అవసరమైన టైంలో కూడా గాల్లోకి లేపి షాట్ని ఆడే ప్రయత్నం చేసి అవుట్ అయ్యాడు. కానీ ఆ అవుట్ అయ్యే ముందు వరకు కూడా బాగానే ఆడాడు. ఒక సెషన్ కూడా వికెట్ పడలేదంటే కేవలం రిషబ్ పంత్ యశస్వి జైస్వాల్ వల్లే. కేవలం ఒక సెషన్ మొత్తం కూడా వికెట్ పడకుండా ఆగింది. తర్వాత వరుస పెట్టి రిషబ్ పంత్ ఎప్పుడైతే అవుట్ అయిపోయాడు, ఇంకా అక్కడి నుంచి 7 వికెట్లు పడి కూడా మనం చూసాం టీ తర్వాత. సో ఆ రెక్లెస్ షాట్లు కొడుతున్నందుకు కానీ అతని మీద చర్యలు తీసుకుంటారనేది ఒకటి. రెండోది ఇంకొక మ్యాచ్లో ఇంకొక ఇదేంటంటే, ఆకాష్ దీప్కి కొంచెం వెన్నులో కొంచెం ప్రాబ్లం ఉంది, వెన్ను నొప్పి ఉంది. సో దానివల్ల ప్రసిద్ధ్ కృష్ణ వస్తున్నాడు అని చెప్పేది ఇది కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ వార్తలు. ప్రసిద్ధ్ కృష్ణ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో తర్వాత ఇప్పుడు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఏం జరగబోతుంది, ఇక ఇది గనక గెలవకపోతే, సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో గనక మ్యాచ్ గెలవకపోతే WTC ఫైనల్కి వెళ్ళే అవకాశం కూడా ఏమాత్రం ఉండదు. ఇది గెలిచినా కూడా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి, అది వేరే విషయం. అది మళ్ళీ ఇంకోసారి మాట్లాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాల్సిన మ్యాచ్ సిడ్నీ గ్రౌండ్లో. సో అందుకోసమే ఏమాత్రం రిస్క్ తీసుకోకుండా క్యాప్టెన్సీలో కూడా ఎక్కువ ప్రభావం చూపించలేకపోతున్న రోహిత్ శర్మ మీద వెయిట్ వేయడం జరిగినట్టు ఆల్మోస్ట్ వార్తలు వస్తున్నాయి. బుమ్రా క్యాప్టెన్సీ చేయబోతున్నాడు. అది ఈ బుమ్రా క్యాప్టెన్సీ చేయబోతున్నాడు అన్న దానికి ముందు మళ్ళీ ఒకసారి మనం డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్తే, ఆ డ్రెస్సింగ్ రూమ్లో జరిగిన గందరగోళంలో ఒక పెద్ద ప్లేయరు నేను మళ్ళీ క్యాప్టెన్సీ చేస్తానన్నట్లాగా మాట్లాడాడు అనేది ఒకటి. అది ఎవరు అనేది అందరికీ తెలుసు. ఆల్రెడీ నేను క్యాప్టెన్సీకి రిటైర్మెంట్ ఇచ్చానన్నాడు, మళ్ళీ నేను క్యాప్టెన్సీ చేస్తానన్నాడు అనేది ఒకటి. దాని తర్వాత ఇంకా కొంతమంది ప్లేయర్స్ ఎలాగా రోహిత్ శర్మని తీసేస్తాడు. ఎందుకంటే మనం అందరం మాట్లాడుతూనే ఉన్నాం, రోహిత్ శర్మకి టాటా బై బై, ఇంకా అయిపోయింది, వాళ్ళ కెరీర్ అయిపోతుంది అన్న చెప్తున్నాం టైంలో కొంతమంది జూనియర్ ప్లేయర్స్ కూడా మేమే క్యాప్టెన్, నెక్స్ట్ క్యాప్టెన్ అన్న రేంజ్లో మాకు అవకాశం ఇస్తే మేము క్యాప్టెన్సీ చేస్తాం అన్నట్లాగా బిహేవ్ చేస్తున్నారు, కొంచెం అలా మాట్లాడుతున్నారు అన్న వార్తలు కూడా వస్తాయి. అంటే జూనియర్ ప్లేయర్స్ డిసిప్లిన్ లేకుండా అట్లా మాట్లాడుతున్నారంటే, ఓ పక్కన విరాట్ కోహ్లీ ఉండగా, ఓ పక్కన బుమ్రా ఉండగా, ఓ పక్కన రోహిత్ శర్మ ఉండగా, వీళ్ళందరూ ఉండగా మాకు క్యాప్టెన్సీ ఇస్తే కనుక మేము కూడా క్యాప్టెన్సీ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్న లీకులు ఇవ్వడాలు, లేదంటే అలాంటి మాటలు మాట్లాడాలు, ఇలాంటివన్నీ చేస్తున్నారంటే ఏ మాత్రం డ్రెస్సింగ్ రూమ్లో సరైన వాతావరణం లేదు, డిసిప్లినరీ వాతావరణం లేదని అర్థం. సో ఇది కూడా ఆందోళన కలిగించే అంశం. ఇలా డిసిప్లిన్ లేని వాళ్ళు ఇంకా గ్రౌండ్లోకి వెళ్ళి ఏం ఆడతారు? 11 మంది కలిసికట్టుగా ఏం ఆడతారు? ఎవడిగాడు నేను క్యాప్టెన్ అవ్వాలని చూస్తుంటే. సో అదొక డేంజరస్ వాతావరణం. సరే, ఇన్ని జరుగుతుంటే డ్రెస్సింగ్ రూమ్లో, జనరల్గా డ్రెస్సింగ్ రూమ్లో ఏం జరిగినా కూడా బయటికి తెలియదు. కానీ బయటికి ఎలా తెలుస్తున్నాయంటే, ఇది కూడా రోహిత్ శర్మే లీక్ చేస్తున్నాడు అని చెప్పి దీని మీద మళ్ళీ లీకులు, రోహిత్ శర్మ లీక్ చేస్తున్నాడన్న లీకులు మళ్ళీ వస్తున్నాయి. ఎందుకంటే రోహిత్ శర్మకి బాంబేకి సంబంధించిన ఒక
జర్నలిస్ట్ బాగా, స్పోర్ట్స్ జర్నలిస్ట్ బాగా క్లోజ్ ఫ్రెండ్, అతనికి ఇతను లీక్లు ఇస్తుంటాడు, అతని దగ్గర నుంచి ఏమో మీడియాలో వార్తలన్నీ వస్తుంటాయి అనేది చాలా కాలం నుంచి నడుస్తున్న ఒక వాదన. అవునా కాదా అని పక్కన పెడితే మొత్తానికి డ్రెస్సింగ్ రూమ్లో జరుగుతున్న వార్తలన్నీ కూడా ఖచ్చితంగా బయటకు వచ్చేస్తున్నాయి, ఇది మాత్రం కన్ఫర్మ్. ఇది కాకుండా అసలు బీసీసీఐ నుంచి అజిత్ అగార్కర్ నుంచి కూడా గౌతమ్ గంభీర్కి వార్నింగ్లు వచ్చినాయి. గౌతమ్ గంభీర్ నువ్వు వచ్చిన దగ్గర నుంచి మొత్తం అంతా ఓడిపోవడం అనేది స్టార్ట్ అయింది టెస్టుల్లో. నువ్వు గనక సరిగ్గా చర్యలు తీసుకుని, లేదంటే నువ్వేం చేస్తావో మాకు తెలియదు, నువ్వు గనక రిజల్ట్ చూపించకపోతే నీ గురించి కూడా మేము ఆలోచిస్తామని చెప్పి బీసీసీఐ కానీ అగార్కర్ కానీ సెలక్షన్ కమిటీ చైర్మన్ అగార్కర్ కానీ మాట్లాడారనేది ఒకటి వార్త. సో ఇవన్నీ ఈ ప్రెషర్లన్నీ కూడా గౌతమ్ గంభీర్ మీద ఉన్నాయి. ఆ గంభీర్ ఏమో ఆ ప్రెషర్లన్నీ పట్టుకొచ్చి డ్రెస్సింగ్ రూమ్లో మొత్తం అందరి మీద చూపించేశాడు. అంతకుముందు అవుట్ అయిపోయినప్పుడు విరాట్ కోహ్లీ మీద చూపించడం, గట్టిగా మాట్లాడుకోవడం మనందరం ఆల్రెడీ టీవీలో లైవ్లోనే చూసాం. అలాగే రోహిత్ శర్మతో కూడా కొంచెం హాట్గా జరుగుతున్నట్టు మనం లైవ్లోనే చూసాం. ఇవన్నీ జరిగిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో కూడా అంతే గట్టిగా మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ పక్కన పెట్టేద్దామని డిసైడ్ అయిన తర్వాత ఇంక నన్ను పక్కన పెట్టేద్దామని మీరు డిసైడ్ అయినప్పుడు నేను రావడం ఎందుకని చెప్పి అసలు రోహిత్ శర్మ ప్రెస్ మీట్కే రాలేదా? సో అందుకనే గంభీర్ వచ్చాడా అనేది తేలాల్సిన అంశం. ఇంకా ఆల్మోస్ట్ గంభీర్ వచ్చాడు అంటేనే రోహిత్ శర్మని పక్కన పెట్టేశారు. రోహిత్ శర్మ రావడానికి కూడా ఇంకా ఇంట్రెస్ట్ చూపించలేదని. సో బుమ్రాని ఇంకా కన్ఫర్మ్ చేయలేదని. బుమ్రాని కన్ఫర్మ్ చేసి ఉంటే కనుక బుమ్రా వచ్చి ఉండేవాడు మీడియా సమావేశానికి. సో బుమ్రాని కూడా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. లేట్గా అయినా కన్ఫర్మ్ చేస్తారనుకోండి, అది వేరే విషయం. సో ఇప్పుడు యాదావత వాతావరణం ఏంటంటే సిడ్నీ టెస్ట్ వచ్చే టైంకి, సిడ్నీ టెస్ట్ ఆడే టైంకి రోహిత్ శర్మ ఆల్మోస్ట్ రిటైర్మెంట్ కింద లెక్క. అతను ఎప్పుడు ప్రకటిస్తాడనేది అతను చాయిస్, లేదా ఐపీఎల్లో బ్రహ్మాండంగా ఆడి మళ్ళీ టీంలోకి వస్తాడా అనేది రెండో ఆప్షన్. ఈసారి వచ్చినా కూడా కెప్టెన్గా వచ్చే అవకాశం ఉండకపోవచ్చు, ప్లేయర్గానే రావచ్చు. సో కెప్టెన్గా మాత్రం ఇంక నుంచి రోహిత్ శర్మకి ఆల్రెడీ టాటా బై బై చెప్పేసినట్టే బీసీఐ. రోహిత్ శర్మ మీద వేటు పడడం వల్ల కొంతకాలం వరకు ఇప్పుడు విరాట్ కోహ్లీ సేఫ్ అయ్యాడు. లేదా ఇద్దరి మీద ఒకేసారి వేటు వేయాల్సిన పరిస్థితులు, కానీ ఇద్దరి మీద వేస్తే కనుక అసలు బ్యాలెన్స్ దెబ్బతింటుందన్న ఉద్దేశంలో ముందు రోహిత్ శర్మ మీద వేశారు. ఎప్పుడైతే ముందు రోహిత్ శర్మ మీద వేశారో ఆటోమేటిక్గా విరాట్ కోహ్లీ సేవ్ అయిపోయాడు. విరాట్ కోహ్లీకి ఇప్పుడు ఇంకొక అవకాశం వచ్చింది. రేపు ఐపీఎల్లో కనుక బ్రహ్మాండంగా ఆడితే మళ్ళీ ఇంగ్లాండ్ టెస్ట్కి మళ్ళీ ఆడతాడు. అక్కడ మాత్రం ఏమాత్రం ప్రూవ్ చేసుకోవడం ఇంకా అదంతా తర్వాత విషయం. సో ప్రస్తుతానికైతే విరాట్ కోహ్లీ సేవ్ అయ్యాడు కాబట్టి సిడ్నీ టెస్ట్లో విరాట్ కోహ్లీ ఆడతాడు. రోహిత్ శర్మ ప్లేస్లో శుభ్మన్ గిల్ వస్తున్నాడు అనేది ఇంకా పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. శుభ్మన్ గిల్ వస్తాడు. సో ధ్రువ్ జురేల్ వస్తాడు. పంత్ వెళ్ళిపోయి ధ్రువ్ జురేల్ వస్తాడా, లేదంటే పంతే కంటిన్యూ అవుతాడనే చూడాలి. సో శుభ్మన్ గిల్ రావడం అనేది కన్ఫర్మ్, ప్రసిద్ధ్ కృష్ణ రావడం అనేది కన్ఫర్మ్, రోహిత్ శర్మ వెళ్ళిపోయాడు అనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్. సో ఓన్లీ ఇంకా పంత్ జురేల్ విషయంలో కొంచెం ఇంకా నాన్బుడి ద్వారా నడుస్తుంది. అటు వాదనలు వినిపిస్తున్నాయి కాబట్టి ఫైనల్గా టీమ్ మేనేజ్మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి. లాస్ట్ మినిట్లో నిర్ణయాలు తీసుకుంటారు. చిన్న క్యాప్టెన్ కాదు కాబట్టి లాస్ట్ మినిట్లో నిర్ణయాలు ఉంటాయి వాళ్ళకి సంబంధించిన విషయం. నువ్వు ఆడతాడా అనేది లాస్ట్ మినిట్లో నిర్ణయాలు ఉంటాయి. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఇన్ని జరుగుతుంటే ఒక పక్క నుంచి సిడ్నీ టెస్ట్లో స్పిన్కి తిరుగుతుంది, స్పిన్ కొంచెం బాగా తిరుగుతుంది. ఇప్పటికి మనం ఆడిన అన్ని పిచ్చుల కన్నా కూడా ఇది కొంచెం స్పిన్ తిరిగే అవకాశం ఉన్న పిచ్ ఉండే అవకాశం సిడ్నీలో ఉంది. గతంలో చరిత్రలా ఉంది కాబట్టి ఇప్పుడు మరి ఎవరెవరిని పెడతారు? ఇద్దరు స్పిన్నర్లతో వెళ్తారా, ముగ్గురు స్పిన్నర్లతో వెళ్తారా? ఎందుకంటే ఇద్దరు స్పిన్నర్లు ఆల్రెడీ ఉన్నారు. జడేజా ఉన్నాడు, అలాగే సుందర్ ఉన్నాడు. సో వీళ్ళిద్దరు కాకుండా ఇంకొకళ్ళని కూడా తీసుకొచ్చి, అంటే కొట్టియాన్ని కూడా ఏమన్నా ఇంట్రడ్యూస్ చేస్తారు. కొట్టియాన్ని పెట్టాలంటే మళ్ళీ ప్రసిద్ధ్ కృష్ణని పక్కన పెట్టాల్సి వస్తుంది. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఇద్దరు స్పిన్నర్లతో వెళ్తారా, ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు? ఆల్రెడీ ఒక నితీష్ కుమార్ రెడ్డి కూడా ఇంకో బౌలర్గా ఉన్నాడు కాబట్టి ముగ్గురు స్పిన్నర్లకు వెళ్తారా? ముగ్గురు స్పిన్నర్లకు వెళ్తే కోటియాన్ కూడా డెబ్యూ చేసే అవకాశం ఉంది. జరుగుతుందా జరగదా ఏంటనేది రేపు చూద్దాం. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీరు లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్ ది సేమ్ టైం మన ఛానల్స్ వేదాంత ఛానల్ అలాగే క్రికెట్ వేదాంత ఛానల్ రెండు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.